హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా బ్లాగ్స్. ఈరోజు అలసంద ఆలు మసాలా కర్రీ తయారు చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ముందుగా 2 అవర్స్ అలసందలు నానబెట్టుకోవాలి. అవన్నీ మొత్తం కుక్కర్లోకి వేసుకొని 2 ఆలుగడ్డ కానీ పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని బాగా నానింటాయి కదా ఫ్రెండ్స్, 4 విజిల్స్ ఉడికిపోతాయి. అవి ఉడుకుతుంటాయి. మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి వెల్లుల్లి వేసుకొని మసాలా ఇట్లా కొద్దిగా ఆడించుకొని ఒక రౌండ్, కొత్తిమీర, ఒక టమోటా వేసుకొని మెత్తగా ఇట్లా పేస్ట్ పట్టుకోండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోండి. మనం పోపు పెట్టేసుకుందాము. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఫ్రెండ్స్, ఇవి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒకటి, అవి వేసేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదంతా వేసేసుకొని ఒక తూర అలా కలుపుకొని మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అది కానీ కడుక్కొని అట్లా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మంట. ఇలా కలుపుతూ కొద్దిగా ఉడికాక మన కారం 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1.5 స్పూన్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అవి ఈ 4 విజిల్స్కి ఇలా ఉడికిపోయి ఉంటాయి అలసందలు. ఉల్లగడ్డలు మనం పక్కకి తీసి పెట్టుకొని మసాలా ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్కన పెట్టేసుకొని ఒక తూర అలా కలుపుకొని మసాలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటరు అలసందలు మసాలా లేక పోసేసుకోవాలి. అన్నీ పోసుకొని ఒక తూరు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్లో కొద్దిగా వేసాం కదా ఫ్రెండ్స్ సాల్ట్, ఇప్పుడు కర్రీకి తగినంత వేసుకోవాలి. ఇవి ఆలుగడ్డ కాలుతుంటాయి కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడే తీసాం మనము. ఇలా ఒక ఏదన్నా తీసుకొని తోలు తీసేసుకోండి పైనంతా నీట్గా. ఇవి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా మొత్తం 2 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ కట్ చేసుకొని మనం అది కర్రీ ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఆలుగడ్డ వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ టైంలో కొన్ని వాటర్ తక్కువ అవుతాయి, నాకు తక్కువైనాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే వేసుకోండి. కొద్దిగా గ్రేవీ ఉండాలంటే కొన్ని వాటర్ వేసుకోండి. కలుపుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక తూరి కలుపుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని మంచిగా అలసంద ఇట్లా కొద్ది గ్రేవీగా ఉంటే మనకు చపాతీలోకైనా, రాగి సంకట్లోకైనా, వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోండి, లేదంటే గట్టిగా ఉండాలంటే అవసరం లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అలసంద ఆలు మసాలా కర్రీ తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.